హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మా ఓన్ మా చిల్డ్రన్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. స్టేషన్ టు కార్ఖానాకి వచ్చాను. కార్ఖానా టు మళ్ళా స్టేషన్ పోవాలి. వదిలేశాను అతన్ని. ఇప్పుడు మనం రిటర్న్ టు పోతున్నా. మార్నింగ్ రోడ్స్ ఎట్లుంటాయి చూడండి. చాలా సింపుల్గా, చాలా నీట్గా ఉంటాయి రోడ్స్. చూడండి, ఇది సికింద్రాబాద్ కార్ఖానా. వీడు ఎట్లుంటాయి చూడండి రోడ్స్. యూటర్న్ చేస్తున్నాయి, కొంచెం ఇబ్బంది. యాక్చువల్లీ యూటర్న్ ఉన్నది, ఇక్కడనే ఉన్నది అంతే. ఎందుకంటే మార్నింగ్ కొంచెం స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్. చూడండి, ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ ఎంత ట్రాఫిక్ ఉందో చూశారు కదా. ఫుల్ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ ఫుల్ స్టార్ట్ అయిపోయింది. చూడండి, యూటర్న్ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ చూడండి ఎంత ట్రాఫిక్. అంబులెన్స్ వస్తున్నది, దానికి ఫస్ట్ ఫ్రెండ్స్ దారి ఇవ్వడానికి పోనీయండి. అది అంబులెన్స్ పోనీయండి. ఓకే, చూశారుగా యూటర్న్ చేసుకోవడానికి ఎంత ఇబ్బంది అయిందో. అంటే కొంచెం ఇలా నేరో రోడ్స్, ఇది హైవే కానీ సిటీలో అంతా నేరో రోడ్స్ అయిపోయినాయి. అందుకని యూటర్న్ చాలా కష్టమైంది. ఎందుకంటే సిటీ బస్సులు వస్తున్నాయి, డిస్ట్రిక్ట్ బస్సులు వస్తున్నాయి. యూటర్న్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఎర్లీ కూడా ఇంత ట్రాఫిక్ ఉంది. ఎట్లుందని చూడండి. ఇంకా ఇలా ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటాయి, అంటే లైక్ ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటాయి, హాస్పిటల్స్ వెహికల్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటూ పోవాల్సి వస్తుంది. చూడండి ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ ఇక్కడ పాపం పనులు కూడా పని చేస్తున్నారు. ట్రాఫిక్ లా గిజిబిజి. ఎందుకంటే మెయిన్ ఈ నేషనల్ హైవేలా డిస్ట్రిక్ట్ బస్సులు కూడా సిటీలో ఎంటర్ అవుతాయి. ప్లస్ సిటీ పిల్లలను స్కూల్కు వదిలిపెట్టే టైం ఇది. చూడండి, ఇదేందో చేస్తుండే ఎట్లా వచ్చిందో. రోడ్డు మీద తమాషా చేస్తాం చూడు. ఆయన ఏమనుకుంటున్నావు, హెల్మెట్ కూడా లేదు ఆయన. ఎట్లనే ఉంటది ఈ తమాషా. ఏందో ఆయన పెద్ద ట్రాఫిక్ లో తమాషా చేయకూడదు ఎప్పుడు కాదు. చూడండి ఎట్లా చేస్తున్నాయి తమాషా. రోడ్ మీద తమాషా. ఎందుకు ఈ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఈ రోడ్డు మీద తమాషా ఎక్కువైపోతుంది. ఇంకా ఎదుటి హైవే, మళ్ళా నేషనల్ హైవే రోడ్డు ఎంత అలర్ట్గా ఉండాలి తెలుసా, చాలా అలర్ట్గా ఉండాలి. మెయిన్ ఏంటంటే మీకు మధ్యలో చెప్పడం మర్చిపోయినా, ఈ మధ్యలో డివైడర్స్ రాత్రి ఎవడో గుద్దిపోతాడు, అది తేడా అయిపోతుంది. అది తేడా అయితే రోడ్డుకి అడ్డంగా ఉంటుంది. ఎంత వికరంగా ఉంటుంది అంటే
పరిశాన్ అవుతారు చూస్తే. ఇక డిస్ట్రిక్ట్ బస్సులు, పల్లె వెలుగు ఇది వచ్చి వచ్చేస్తుంది మనకు. తెస్తే పరిశాన్ అయిపోతాం. ఈ ట్రాఫిక్ అంటేనే ఎట్లుంటది మన సిటీ ట్రాఫిక్. ఇంత భయంకరమైన ట్రాఫిక్ చూడండి. సికింద్రాబాద్ క్లబ్ దాటేసినాం. క్లబ్ దాటుతున్నాము. ఈ క్లబ్ దాటంగానే మనకు జూబ్లీ బస్ స్టాండ్ వస్తుంది. జూబ్లీ బస్ స్టాండ్ నుంచి నేరుగా వెళ్తే రైల్వే స్టేషన్ మనకు స్టాప్. మనం స్ట్రేట్గా వెళ్ళాలి. స్టార్ట్ అయింది మళ్ళా సిగ్నల్ పడ్డాయి. సిగ్నల్ పడ్డాయి. వీడు రైట్కి పోతాడా లెఫ్ట్కి పోతాడా అర్థం కాదు. కాబట్టి వీడు చూడు కామన్ సెన్స్ లేదు. ఈ రోడ్ డివైడర్స్ ఎట్లా పెట్టి రోడ్ డివైడర్స్ పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. అక్కడ చూడండి ఎట్లా పోతున్నాయి చూశారు కదా. అదే 2 క్షణాలు వాడి ముందు సిగ్నల్ పడ్డది అనుకో, గ్రీన్ సిగ్నల్ పడ్డది అనుకోండి, బయటికి వాళ్ళు వస్తారు. వీడి మధ్యలో ట్రాఫిక్ జామ్ చేసి కూర్చుంటాడు. వాడు పిల్లల్ని వేసుకొని 2 పిల్లల్ని వేసుకొని ఎట్లా పోతుంది సైడ్ నుంచి చూశారు కదా. వాడిని ఏంది ఇది అవలాగాని పని కాకపోతే 3 పిల్లల్ని వేసుకొని పోయింది. ఏంటిది అది చూశారు కదా. 3 పిల్లల్ని వేసుకున్నాడు. వాడు రాంగ్ రూట్ లో పోతుంది. ఏంది అది? ఏమన్నా మీనింగ్ ఉందా? మళ్ళా అన్ఎడ్యుకేటెడ్ గా చదువుకున్నాడు. చిన్న పిల్లలు ఎడ్యుకేషన్ స్కూల్ పిల్లల్ని వేసుకొని అట్లా పోతుంది. అట్లా ఉంటుంది ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే. ఎట్లుంటుంది తెలుసు కదా. అనవసరమైన ఆపదలు కొని తెచ్చుకున్నట్టుంటుంది. ఎందుకు వీళ్ళు ప్రొటెక్షన్ ఎంత లేట్ నిమిషాలు కూడా ఉండదు, సెకండ్సే ఉంటుంది. దాని గురించి వాళ్ళు చూడు ఎట్లా ఎంత ఇబ్బందికరమైన చేసుకుంటారు. మనం చూస్తూనే ఉంటాం యాక్సిడెంట్స్. మళ్ళీ హెల్మెట్ కూడా వేసుకోలేదు. బాధాకరమైన విషయం. ట్రాఫిక్ లో మనం డైలీ చూస్తుంటాం ఇలాంటి విషయాలు. డైలీ చూస్తుంటాం. మనం చెప్తే ఇప్పుడు వాడు మనకే రివర్స్ అవుతాడు అన్నమాట. నువ్వేంది చెప్పేది అన్న ఉంటుంది. మరి సొసైటీ అట్లా తయారైంది. వచ్చేసింది సడన్లీ వచ్చేసింది. ఇక దాని నుంచి మనం రైట్కి పోదాం. స్టేషన్ రోడ్ తీసి వెళ్ళిపోతాం.
ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకో ఈరోజు మార్నింగ్ చాలా ట్రాఫిక్ ఉంది. గజిబిజి ట్రాఫిక్. ఈ గజిబిజి ట్రాఫిక్ లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ మార్నింగ్ ట్రాఫిక్ ఏంటంటే కొంచెం సెన్సిటివ్. ఎటు పోతుండో తెలియదు, ఎటు సైడ్ పోతుండో కూడా తెలియదు. అంత ఇబ్బందికరంగా ఉంటుంది ట్రాఫిక్. చూసినావా, లెఫ్ట్ వాళ్ళకు దారిస్తలేదు. ఇప్పుడు లెఫ్ట్ చాలా ట్రాఫిక్ ఆగిపోయింది. ఆయన ఆర్టీసీ బస్ అయినా కూడా చూడు, ఈయన రైట్కి పోయేట ఆయన లెఫ్ట్ వాళ్ళు అందరినీ బ్లాక్ చేసి పెట్టేసాడు. చూసావా, ఇది పరిస్థితి. ఇట్లుంటే మనం ఎలా అవుతాం చూడు, ఎంత ట్రాఫిక్ జామ్ అయింది. లెఫ్ట్ సీదా వెళ్ళిపోయేటోళ్ళు చాలా మంది ఉంటారు. దాని గురించే ఈ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది సిగ్నల్ కాడ. ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది చెప్పండి. వెళ్ళిపోతుంది మెట్రో స్టేషన్. పరేడ్ గ్రౌండ్ స్టేషన్ వచ్చేసినాము. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాము. లెఫ్ట్కు టర్న్ అయిపోదాం. ఈ నుంచి నీకు సడన్ గా వచ్చేసి చాలా నేరో రోడ్స్. ఈ నేరో రోడ్స్ లా ఇబ్బందికరమైన ఇక్కడ మెట్రో స్టేషన్. చలో దగ్గరికి వచ్చేసినాము, పోతున్నాం. ఎండింగ్ అయిపోతుంది ఇక్కడ. ఇవన్నీ స్కూల్స్ ఏరియా. ఈ స్కూల్స్ ఏరియాలో మధ్యలో ట్రాఫిక్ ఇట్లా వస్తుంది. ఈ ఏరియాలో ఇట్లా వచ్చేస్తే ఎంత బాధాకరం. ఫుల్ బాధాకరమైన విషయాలు. స్కూల్స్ కాడ కొంచెం మనం నిదానంగా ఓపికతోటి పోవాలి. ఈ ఓపికనే మనకు చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు మార్నింగ్ డ్రైవ్ ఇంతటితో క్లోజ్ చేసుకుంటాము. మళ్ళీ డ్రైవ్లో మళ్ళీ కలుసుకుంటాం. బాయ్.